నమస్తే, నేను శ్రీకాంత్ శర్మ. హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. థంబ్‌నెయిల్‌లో మీరు చూసినటువంటి ఆ టాపిక్ మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి, ఒకంత కోపానికి కూడా గురి చేసి ఉండవచ్చు. కాకపోతే నేను థంబ్‌నెయిల్‌లో పెట్టినటువంటి ఆ క్యాప్షన్‌కి కట్టుబడి ఉన్నాను. అయితే మనము ఫలానా వారి శిష్యులము, ఫలానా వారిని అనుసరించేటువంటి వారము అని గొప్పగా చెప్పుకోవడానికి వీల్లేదు అసలు. ఫలానా వారి యొక్క శిష్యులం అంటే వారి యొక్క గౌరవాన్ని కాపాడుకునేటువంటి విధంగా ఉండాలి. మేము శృంగేరి గురువుల శిష్యులం అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఆచరించడం మాత్రమే కాదు, వాళ్ళ గౌరవానికి భంగం కలగకుండా నడుచుకోవాలి. మేము చాగంటి వారి శిష్యులం, వారి ప్రవచనాలు వినడము, వారి సభలకు వెళ్ళడం కాదు. వారికి ఎక్కడైనా కానీ వారి గౌరవ మర్యాదలకు, వారి ప్రతిష్టకు భంగం కలిగేటువంటి విధంగా ఎక్కడైనా జరిగితే దాన్ని ప్రశ్నించేటువంటి విధంగా ఉండాలి. అలాగే గరికపాటి వారు కానివ్వండి, సామవేదం వారు కానివ్వండి, మధ్యవర్తి పద్మాకర్ గారి కానివ్వండి, బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారే కానివ్వండి, మేము వీరి యొక్క ఫాలోవర్స్ అని చెప్పుకుంటే వారి యొక్క గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలగకుండా చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడే, అలా ప్రవర్తించినప్పుడే వాళ్ళ యొక్క ఫాలోవర్స్ మీ అని చెప్పుకోవడానికి అర్హత ఉంటుంది, వారు శిష్యులు అని చెప్పుకోవడానికి అర్హత ఉంటుంది. అలా కాకుండా సోషల్ మీడియాలో అలాంటి గురువులను ఎవడో ఒకడు తూలనాడుతూ ఉంటే చూస్తూ మాకేం పట్టదు అనుకుంటే కనుక మీరు వాళ్ళ ఫలానా వారి యొక్క శిష్యులము అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. అలాంటి వారంతా కూడా కట్టుకొని చావాలి. నేను ఈ మాటలు చాలా సీరియస్ గానే అంటున్నాను. ఈ మాటలకు కట్టుబడి ఉన్నాను కూడా. నేను వెనక్కి తీసుకోను కూడా, క్షమాపణలు కూడా ఎవరికి చెప్పాను. ఎందుకంటే నా మనసు అంత ఆవేదన గురవుతుంది. చాలా వరకు అద్వైత సిద్ధాంతకర్తలను, అద్వైత ప్రవచనకర్తలను ఒక వర్గం వారు టార్గెట్ చేసి సోషల్ మీడియాలో తుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం, మేము పోరాడుతూనే ఉన్నాం. కానీ మా పోరాటము, మా ప్రశ్నించడం అనేటువంటిది సరిపోవడం లేదు. అలాంటి దుర్మార్గులు వాళ్ళు తగ్గకపోగా మరింతగా పేటరేగిపోతూ ఉన్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలి. అడ్డుకట్ట వేయాలి అని అంటే అందరూ సంఘటితమయ్యి ఎవరైతే ఇలాంటి గురువులను తూలనాడుతూ ఉన్నారో అలాంటి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి విధంగా ముందుకు రావాలి. సోషల్ మీడియా పబ్లిక్ ప్లాట్ఫామ్. ఇది మన భావజాలాన్ని, మన అభిప్రాయాలను పంచుకునేటువంటి ఒక చక్కని వేదిక. అలాంటి ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద బూతులు తిడుతూ వ్యక్తులను, గురువులను, దేవతలను నిందిస్తూ ఉంటే కనుక అది చట్టపరమైనటువంటి చర్యలకు దారితీసేటువంటిది, అది చట్ట వ్యతిరేకమైనటువంటి పని. కనుక ఖచ్చితంగా అలా ప్రవర్తించినటువంటి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలకు పాల్పడవచ్చు. కానీ ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. అగ్రహారం రాఘవ, ఇతని మీద గతంలో నేను చాలా సార్లు వీడియోలు చేశాను. ఓ సందర్భంలో అయితే సైబర్ క్రైమ్ కి నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. అది అదేంటో కానీ సైబర్ క్రైమ్ లో మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ పక్కన పెట్టేసేసి ఊరుకున్నాను. ఎన్నిసార్లు అడిగినా కానీ వీడి మీద ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు ఈ సదరు అగ్రహారం రాఘవ పైన. సరే ఊరుకున్నాను. ఇంకా భార్యా బిడ్డలు కలిగినటువంటి వాడు, సాటి బ్రాహ్మణుడు, సాటి హిందువు మారతాడేమో అని ఊరుకున్నాను. కానీ నా ఛానల్లో మాత్రము నా దృష్టికి వచ్చిన ప్రతిసారి అగ్రహారం రాఘవ మీద నేను వీడియోలు చేస్తూనే ఉన్నాను, ప్రశ్నిస్తూనే ఉన్నాను. అయినప్పటికీ కూడా అతని వైఖరిలో మార్పు రాకపోగా మరింతగా పేటరేగిపోతున్నాడు. ఇటీవల కాలంలో శంకరాచార్యుల వారిపైన అసలు ఆ మాటలు పలకడానికి నోరు రాదు. మీరు వింటే అసలు చెవిలో అలాంటి మాటలు పడకూడదు. అంత ఘోరమైనటువంటి నింద శంకరాచార్యుల వారిపైన వేశాడు. శంకర జయంతి సందర్భంగా కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం ఎంత చేసినా కానీ నాకు సరిపోలేదు. సహకరించేటువంటి వారు ఒక్కరూ ముందుకు రాలేదు. అది మన దౌర్భాగ్యం. శంకరాచార్యుల వారు గొప్పన, రామానుజాచార్యుల వారు గొప్పన అనుకుంటూ సదరు అగ్రహారం రాఘవ ఫేస్బుక్ లో ఇప్పటికీ ఉంది. ఆ పోస్టు నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. ఎవరు గొప్ప అనుకుంటూ ఒక ఆర్టికల్ రాస్తూ అందులో ఏమన్నాడు, కామం తీర్చుకోవడానికి పరాయి భార్యను వాడుకొని శృంగారం నేర్చుకోవడం గొప్ప వినయంగా భావించి వ్యభిచారం చేసినటువంటి వారు గొప్ప, బడుగు బలహీన వర్గాలు స్త్రీ పురుష భేదం లేకుండా స్వామివారి సేవలో తరించండి అని చెప్పిన రామానుజాచార్యుల వారు గొప్ప. ఇది సదరు అగ్రహారం రాఘవ ఫేస్బుక్ లో రాసుకున్నటువంటి ఒక పోస్ట్. రామానుజాచార్యుల వారిని గొప్పగా భావించేటువంటి సాంప్రదాయము శ్రీ వైష్ణవ సాంప్రదాయము. అగ్రహారం రాఘవ శ్రీ వైష్ణవ బ్రాహ్మణుడు, రామానుజాచార్యుల వారి యొక్క ఫాలోవర్, వారి శిష్యుడు. మేము కూడా రామానుజాచార్యుల వారిని గొప్ప మూర్తిగా మేము భావిస్తాం. ఈరోజు మా ఫేస్బుక్ లో కూడా రామానుజాచార్యుల వారి జయంతికి సందర్భించినటువంటి ఆర్టికల్ కూడా పోస్ట్ చేశాం. అయితే రామానుజాచార్యుల వారిని గొప్పగా చెప్పుకోవడానికి ఇంకొకరిని ఇంతగా తూలనాడాలా?
నీ తల్లి గొప్పది అని చెప్పుకోవడానికి, నువ్వు గొప్పవాడివి అని చెప్పుకోవడానికి, నీ పరాయి వాడిని, నీ పక్కింటి వాడిని కించపరిచి నీ తల్లి దుర్మార్గురాలు, నీ తండ్రి దుర్మార్గురాలు, నా తల్లి గొప్పది, నా తండ్రి గొప్పది అని చెప్పుకోవడం ఒక సంస్కారమేనా? ఒక బ్రాహ్మణుడు ఏ విధంగా మాట్లాడాలి, బ్రాహ్మణులకు సంబంధించినటువంటి నియమాలు ఎన్నో ఉన్నాయి ధర్మశాస్త్రాలు. ఎవరిని కించపరిచేటువంటి విధంగా కానీ, పరుషమైనటువంటి పదజాలం కానీ వాడకుండా సౌమ్యంగా చెప్పదలుచుకున్నటువంటి మాటను స్పష్టంగా చెప్పుకుంటూ అందరి తలలో నాలుగులా ప్రవర్తిస్తూ బ్రాహ్మణుడు నడుచుకోవాలి. ఇంత దారుణమైనటువంటి అపవాదు శంకరాచార్యుల వారు మీద వేసినటువంటి సదరు అగ్రహారం రాఘవ శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి చెందినటువంటి ఈ బ్రాహ్మణుడా అసలు మనిషేనా? రామానుజాచార్యుల వారు గొప్పవారు. ఇప్పుడు మేము అద్వైత సాంప్రదాయంలో ఉన్నటువంటి వారం. మేము రామానుజాచార్యుల వారు చాలా గొప్పవారు అని నేను కీర్తిస్తున్నాను. జై రామానుజాచార్యుల వారు, జై శ్రీమన్నారాయణ, జై త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు. మాకేం అభ్యంతరాలు లేవు మేము చెప్పుకోవడానికి. ఎందుకంటే వాళ్ళు హిందుత్వంలో భాగమైనటువంటి గురువులు. మేము హిందుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మేము గౌరవిస్తాం. రామానుజాచార్యుల వారు గొప్పవారు మేము కాదని. కానీ శంకరాచార్యుల వారిని ఇంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం ఉందా? మరి శంకరాచార్యుల వారి ఫాలోవర్స్ ఏం చేయాలి? శృంగేరి శిష్యులు ఏం చేయాలి? ఇది ఖండించాల్సినటువంటి విషయమా కాదా? ఆలోచించుకోవాలి. శృంగేరి గురువులను ఆశ్రయించినటువంటి వారు ఆలోచించుకోవాలి. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ఎస్విబిసి ఛానల్ ఒకటి రన్ అవుతుంది. ఇందులో ఎస్విబిసి ఛానల్లో డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు కానివ్వండి, సామవేదం షణ్ముఖ శర్మ గారు కానివ్వండి, లేదా చాలంటి కోటేశ్వరరావు గారు కానివ్వండి, ఎన్నో ప్రవచనాలు చేస్తూనే ఉన్నారు. వీళ్ళు ప్రవచనాలు చేసేటువంటి సమయంలో కేవలము వెంకటేశ్వర స్వామి వారి మీద మాత్రమే కాకుండా హిందూ దేవీ దేవతల పైన ప్రవచనాలు చేస్తూ ఉంటారు. ఇలా వెంకటేశ్వర స్వామి, శ్రీమన్నారాయణుడు మాత్రమే కాకుండా శివుడు, కామాక్షి అమ్మవారు, లలితా పరమేశ్వరి అమ్మవారు, ఇలాంటి శివతత్వానికి సంబంధించినటువంటి దేవతల మీద ప్రవచనాలు చేసేటువంటి వాళ్ళను కూడా తూలనాడుతూ ఎస్విబిసి మీద కూడా ఘాటైనటువంటి విమర్శలు సదరు అగ్రహారం రాఘవ చేశాడు. ఎస్విబిసి ఈ తాత జాగిరా? ఎస్విబిసి యొక్క ఈ బైలాస్ అంటే నీకు తెలుసా అగ్రహారం రాఘవ? ఎస్విబిసి టిటిడికి ఒక అనుబంధమైనటువంటి ఛానల్ మాత్రమే. ఎస్విబిసి ఛానల్ హిందుత్వాన్ని ప్రబోధించేటువంటి ఛానల్. హిందుత్వము అంటే వెంకటేశ్వర స్వామి మాత్రమే కాదు, శ్రీమన్నారాయణమూర్తి మాత్రమే కాదు. హిందుత్వంలో అందరు దేవతలు వస్తారు. అందరు దేవతలకు సంబంధించినటువంటి సమాచారం ఎస్విబిసి ఛానల్లో ప్రసారం అవుతుంది. అది హిందుత్వంలో భాగం. నీ తాత జాగిరా అగ్రహారం రాఘవ ఇందులో ఇతర దేవతల గురించి ప్రవచనాలు ఇవ్వకూడదు అని చెప్పడానికి. ఎస్విబిసి ఛానల్ మీద నీకంత గ్రడ్జు ఉంటే కనుక కోర్టులో కేసు వేసి ఎస్విబిసి ఛానల్లో ఇలా అన్య దేవతల గురించి ప్రచారాలు జరగకూడదు అని. ఏదో క్రైస్తవ ప్రచారం జరిగినట్టుగా, ఏదో ఇస్లాం ప్రచారం జరిగినట్టుగా బాధపడిపోతున్నావు రాఘవ. ఇంత దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడుతున్నావు. తర్వాత విధుశేఖర భారతీ స్వామి వారి గురించి పోస్ట్ పెట్టాడు. స్వయం ప్రకటిత నకిలీ జగద్గురు నకిలీ శంకరాచార్య విధుశేఖర భారతీ స్వామి అని. ఇది చూస్తే అసలు శంకరాచార్యుల వారిని అన్నందుకే రక్తం మరిగిపోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి విధుశేఖర భారతీ స్వామి వారిని స్వయం ప్రకటిత నకిలీ జగద్గురు నకిలీ శంకరాచార్య అని ఫోటో పెట్టి పేరు పెట్టి మరీ రాశాడు. ఇది రామానుజ మ్యాగజైన్ అనేటువంటి ఒక ఫేస్బుక్ గ్రూప్ లో ప్రసారమైనటువంటిది. దీని అగ్రహారం రాఘవ షేర్ చేశాడు. ఇది అగ్రహారం రాఘవకు అద్వైతం సాంప్రదాయం మీద ఉన్నటువంటి అభిప్రాయం. సరే, ఎస్విబిసి ఛానల్లో శివుడి గురించి, లలితా పరమేశ్వరి గురించి, కామాక్షి అమ్మవారి గురించి, వీరి గురించి ప్రవచనాలు చెప్తేనే వాళ్ళందరినీ తూలనాడావు. మరి అగ్రహారం రాఘవ నువ్వు ఒక పోస్ట్ షేర్ చేశావు. మీ తారక సత్య ఈజ్ విత్ విశ్వ హిందూ పరిషత్ అండ్ 64 అదర్స్ ఏప్రిల్ 11వ తేదీ రోజున నువ్వు షేర్ చేశావు. ఏంటి? శ్రీ 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 భక్తాంజనేయ ఆలయ పునః నిర్మాణ ఆలయ నమూనా అనేటువంటి ఒక పోస్ట్ షేర్ చేశావు. సరే, ఆలయ నమూనాకు సంబంధించినటువంటి ఆ ఫోటో, కొన్ని చిత్రాలు, గూగుల్ పేకి సంబంధించిన స్కానర్ అన్ని షేర్ చేశాం. మరి అదే ఆలయ నమూనా మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బొమ్మ ఉంది. ఆలయానికి బిఆర్ అంబేద్కర్ గారికి ఏం సంబంధం అసలు? అంటే ఇందులో నేను బలహీన వర్గాల వారిని కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారిని కానీ నేను కించపరచడం లేదు మిత్రులారా. దీనిని కాంట్రవర్సీకి గురి చేయకండి. నేను కాంట్రవర్సీగా మాట్లాడడం లేదు. మీరు ఆ విధంగా భావిస్తే కనుక మన్నించాలి. ఆలయానికి అంబేద్కర్ గారి బొమ్మకి సంబంధం ఏంటి?
ఎందుకంటే ఎస్విబిసిలో అద్వైత దేవతలకు సంబంధించినటువంటి ప్రవచనాలు జరిగితేనే సదరు అగ్రహారం రాఘవ దుమ్మెత్తి పోశాడు. మరి ఈ ఫోటోలు షేర్ చేస్తూ ఏ విధమైనటువంటి కాంట్రవర్సీ లేకుండా ఈ విధమైనటువంటి ఫోటో షేర్ చేశాడు. దీన్ని ప్రశ్నించకుండా నేను అడుగుతున్నాను, మరి ఒక ఆలయానికి అంబేద్కర్ గారికి సంబంధం ఏంటి రాఘవ? నువ్వెట్లు షేర్ చేశావు? ఋషిపీఠం సంబంధంగా అసలు సామవేదం షణ్ముఖ శర్మ గారు ప్రాతస్మరణీయుడు, వారి పేరెత్తగానే 2 చేతులు ఎత్తి నమస్కారం చేసినటువంటి మహానుభావులు, శాస్త్రం గురించి మాత్రమే మాట్లాడేటువంటి అపార పాండిత్యం కలిగినటువంటి ప్రవచనకర్త మా గురువులు సామవేదం షణ్ముఖ శర్మ గారు వివాద రహితులు. ఇంత హిందూ ధర్మానికి ఎంతో సేవ చేస్తున్నటువంటి మహానుభావులు సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఈ మధ్య కొంతమంది యూట్యూబర్స్ సామవేదం షణ్ముఖ శర్మ గారితో ఒక ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసుకునేటువంటి వారు ఏదో తమకు సంబంధించినటువంటి విషయాల గురించి ఇంటర్వ్యూ చేసుకోకుండా అందులో సాయిబాబా వివాదాన్ని లాగారు. ఏ వివాదాల్లోకి రానటువంటి సామవేదం వారు వారిని ఈ యూట్యూబర్స్ వివాదంలోకి లాగేశారు. ఇప్పుడు ఈ అగ్రహారం రాఘవ ఆ ఇంటర్వ్యూ క్లిప్పింగ్ పెడుతూ సామవేదం వారిని ఎంత దారుణంగా మాట్లాడాడు. నా ఋషిపీఠం మరియు నా ప్రవచనాలు ఎక్కడా చెప్పలేదు అనుకుంటూ సామవేదం వారిని సమన్వయ చక్రవర్తిగా సమన్వయం మేము వారి గురించి చెప్పలేదు, మేము వారిని చూడలేదు, ఎవరిచ్చారో వీరికి సమన్వయ చక్రవర్తి అనే బిరుదు, బాగా సమన్వయం చేస్తున్నారు అంటూ ఎంత సూటిపోటి మాటలతో సామవేదం వారిని వెక్కిరిస్తూ కార్నర్ చేస్తూ ఫేస్బుక్ లో రాస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే మాకు రక్తం మరిగిపోతుంది. ఏమైనా చెయ్యాలి అని ఇంత ప్రయత్నం చేసినా కానీ మాకంటూ బలం సరిపోవడం లేదు. మాకు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళ సంఖ్య లేదు. మా హిందూ ధర్మచక్రం గ్రూప్ లోనే పెద్దగా మద్దతు ఇచ్చేటువంటి వారు లేరు. ఏదో వీడియో చూసి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. కానీ సామవేదం వారి శిష్యులు లేరా? చాగంటి వారికి శిష్యులు లేరా? శృంగేరి గురువులకు శిష్యులు లేరా? మరి వీళ్ళంతా ఏం ఇస్తున్నారు? ఇది మీ గురువుల పైన నిందిస్తూ ఉంటే మీకు పట్టనట్టుగా ఎట్లుంటున్నారు? ఇదేనా గురువుల యొక్క గౌరవాన్ని కాపాడుకునేటువంటిది? ఇదేనా శిష్యుల యొక్క బాధ్యత? గురునింద జరుగుతూ ఉంటే కనుక వాడి నాలుక కోసేయాలి అని శాస్త్రం చెప్తుంది. మీరు పోయండి అని నేను చెప్పడం లేదు. అంటే గురునింద ఎంత భయంకరము. 2 చెవులు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదా ఏదైనా చెయ్యాలి. 2 చెవులు మూసుకొని ఆల్రెడీ 2 చెవులు మాత్రమే కాదు, 9 రంధ్రాలు మూసుకున్నారు. ఇప్పుడు ఎవరెవరు గురువులు? శృంగేరి వారి శిష్యులు, చాగంటి గారి శిష్యులు, గరికపాటి వారి శిష్యులు, వద్దిపర్తి పద్మాకర్ గారి శిష్యులు, సామవేదం వారి శిష్యులు. వీళ్ళంతా కూడా నవరంధ్రాలు మూసుకొని బతుకున్న శవాల్లాగా ఉన్నారు. మీరంతా కూడా ఇలాంటి విధవ మాట్లాడేటువంటి మాటలు ఖండించడం లేదు. అసలు క్రిమినల్ కేసు పెట్టాలి, సైబర్ క్రైమ్ లో కేసు పెట్టాలి ఇటువంటి దుర్మార్గుడి పైన. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నాడు, భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నాడు, మా గురువుల యొక్క గౌరవానికి భంగం కలిగించే విధంగా సోషల్ మీడియాలో రాతలు రాస్తున్నాడు అని క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. అందుకే ఇప్పుడు చెప్పినటువంటి ఈ గురువుల శిష్యులంతా కూడా కట్టుకొని చావండి, లేదు మాకు చీము నెత్తురు ఉంది, మేము మా గురునింద భరించలేము అని అనుకుంటే కనుక మీలో ప్రవహించేది కూడా రక్తమే అయితే కనుక మేము ఫలానా వారి శిష్యులము అని నిజంగా మీకు అనిపిస్తే కనుక ఈ వ్యక్తి పైన చర్యలు తీసుకోండి.